గుంటూరు తూర్పు నియోజకవర్గ పొన్నూరు రోడ్లోని అంజుమాన్ ఇస్లామియా స్కూల్ నందు బాలల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, స్థానిక కార్పొరేటర్ చిష్టి హాజరయ్యారు. బాలల దినోత్సవం సందర్భంగా వివిధ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, అదేవిధంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మ్యాథమెటిక్ మోడల్ పేపర్స్ పుస్తకాలు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ టెక్నాలజీ ఉపయోగించుకొని విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించాలని కోరారు. మేధస్సు ద్వారానే ఎలాంటి ఉద్యోగమైనా సాధించవచ్చని, భారతదేశ పౌరులు కొన్ని దేశాల్లో ఉన్నత ఉద్యోగాలు పొంది నిరూపిస్తున్నారని చెప్పారు. విద్య ద్వారా దేనినైనా సాధించవచ్చని, గణిత శాస్త్రాన్ని విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే విధంగా 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి మ్యాథమెటికల్ మోడల్ బుక్స్ పేపర్స్ ను సుమారు 800 పుస్తకాలను ఉచితంగా విద్యార్థులకు కార్పొరేట్ చిష్టి అందించడం అభినందనీయమని అన్నారు. రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, సంఘ సంస్కర్తలు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ భావి పౌరులను తీర్చిదిద్దే విధంగా అడుగులు ముందుకు వేయాలని ఆకాంక్షించారు. బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు బాలబాలికల దినోత్సవంగా ఘనంగా ప్రతి ఒక్క సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గుంటూరు నగరంలోని అంజుమన్ ఇస్లామియా స్కూల్లో దాదాపు 800 పిల్లలు ఈ స్కూల్లో చదువుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ని నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాబోయేటువంటి 10వ తరగతి పరీక్షల్లో ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలనేటువంటి ఆలోచనతో సోదరుడు కార్పొరేటర్ ఖాజా మొయిద్దీన్ చిష్తి గారు 10వ తరగతి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి మోడల్ టెస్ట్ పేపర్స్ అన్నీ కూడా కలిపి ఒక మంచి నోట్బుక్ను ఈరోజు పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ అనేక మంది పిల్లలు తమ ఈరోజు ఆటపాటల్లో అలాగే క్రీడల్లో పోటీలు నిర్వహించే వాళ్ళందరూ కూడా ప్రశంసా పత్రాలతో పాటు గిఫ్ట్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా రాబోయేటువంటి ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో లైఫ్లో వాటినన్నింటి కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి విధంగా, ముఖ్యంగా టెక్నాలజీ యుగంలో ఈరోజు నాలెడ్జ్ ఎకానమీ ఏ విధంగా ఉపయోగపడుతుందో మనందరికీ కూడా తెలుసు. వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఉన్నా కూడా మేధస్సుతో జరిగేటువంటి కార్యక్రమాలకి ఈరోజు పెద్ద ఎత్తున విలువ సమకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో చదువుకున్నటువంటి విద్యార్థులు అమెరికా లాంటి దేశాల్లో మేధో సంపత్తి కలిగి అటువంటి కంపెనీలు, గూగుల్ లాంటి కంపెనీలకి, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకి ఈరోజు వాళ్ళందరూ కూడా సీఈఓలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇటువంటి సంపదని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేటువంటి విధంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా బాలబాలికల్ని రాబోయేటువంటి తరాలకు ఉపయోగపడేటువంటి విధంగా వాళ్ళని తీర్చిదిద్దేటువంటి వనరుగా మనందరం కూడా భావించి వాళ్ళని తప్పకుండా వాళ్ళ ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, ఉపాధ్యాయులు అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన భావి పౌరుల్ని తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఒక ముందడుగు వేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రాష్ట్రంలోని అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మన జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం పురస్కరించుకొని ఇవాళ చిల్డ్రన్స్ డే కార్యక్రమానికి మన అంజుమన్ ఇస్లామియాలో ఏర్పాటు చేయడం వల్ల మన శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ గారి అంజుమన్ చైర్పర్సన్గా ఉన్న కారణంగా వీళ్ళందరితో పాటు చిల్డ్రన్స్ ఈరోజు మంచి కార్యక్రమాన్ని, చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అట్లాగే ఆటపాటలతో పిల్లలు ఎంత ఉత్సాహంగా పేర్కొన్నారు. అలాగే దీంతో పాటు 10వ తరగతి చదువుకున్న వాళ్ళ విద్యార్థులందరికీ కూడా రాబోయే 2026 సంవత్సరం ఎగ్జామ్స్లకి ముందుగానే బిఫోర్గానే ఒక మోడల్ పేపర్ రూపొందించుకొని, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అలాగే తండ్రి తగ్గట్టుగా తనయునిగా ఉన్న మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన కారణంగా ఆయన ఆదేశాల మేరకు, అలాగే వెమ్మసాని చంద్రశేఖర్ గారి ఒక ఆలోచన విధానంతో, అలాగే తూర్పు శాసనసభ్యులు గారి ఆశీస్సులతో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా వాళ్ళ మంచి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళందరికీ గణిత శాస్త్రం కొద్దిగా కఠినమైంది కాబట్టి వాళ్ళందరికీ ముందస్తులోనే ఒక మోడల్ పేపర్గా రూపొందించుకొని వాళ్ళకి మంచి నోటి మార్కులు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ పుస్తకాన్ని మేము వాళ్ళ ముందు 10th క్లాస్ వాళ్ళ విద్యార్థులందరికీ దాదాపుగా ఈస్ట్ సమక్షంలో ఉన్న ఒక 1000 మంది విద్యార్థులు అనేక స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొని వచ్చేసి వాళ్ళు రానున్న రోజుల్లో మంచి మార్కులు సంపాదించాలో, వాళ్ళ ఉన్నత స్థాయిలో ఉండాలా, దేనికంటే
వాళ్ళ దశా దిశ మార్చేటట్టుగా విధి విధానాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల్లో నేను కూడా కొంత భాగంగా పాల్గొనాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుకుంటూ వీళ్ళు మంచి చక్కటి స్కూల్స్ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో పాటు విద్యార్థులు వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో ఒక మంచి పొజిషన్లో రావాలా. మన ఏపీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలనేది, ఇట్లాంటి డొనేషన్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చదువే ముందు ప్రాధాన్యత ఇస్తే మన దేశానికి అత్యంత ఉన్నత స్థాయి